స్పెషల్ డ్రైవ్. తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నా డిఎంకే పార్టీ రెండుగా చీలింది. ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో పార్టీ నాయకులు కార్యకర్తలు విభేదించారు. రెబల్స్ అంతా విభేదించి బయటకు వచ్చారు. దాంట్లో ఎస్పీ వేల్మణిని ఫ్లోర్ లీడర్గా ఎంచుకున్నారు. టీవీకే అధినేత సీఎం విజయ్కు మద్దతిస్తూ షణ్ముగం వర్గం ఇప్పటికే తీర్మానించింది. దీంతో డిఎంకేతో అన్నా డిఎంకే కలవాలని ప్రయత్నించిందని, అందుకే మేము పళనిస్వామి వర్గంతో విడిపోయామని షణ్ముగం అంటున్నారు. విజయ్కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు వాళ్ళు చెప్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో షణ్ముగం ఒక ప్రకటన విడుదల చేశారు. మేము ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాం, మా తీర్పు విజయానికి సంబంధించింది, టీవీకేకు కాదు. ఇట్లాంటి నేపథ్యంలో మేము టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. ఒకవేళ మేము డిఎంకేతో పొత్తు పెట్టుకొని ఉంటే ఏ డిఎంకే ఉనికే కోల్పోయేది. ఎస్, ఈ చర్చ ఆ రోజు జరిగింది. విజయ్ ప్రమాణ స్వీకారం ఆ ఘడియల్లో ఆ 2 రోజుల నాటకీయ పరిణామాల్లో విజయ్కి బలం సరిపోవట్లేదు. డిఎంకే మిత్రపక్షాలు కూటమి విజయ్కు మద్దతు ఇవ్వట్లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏడీఎంకే డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారన్నది తమిళనాడు మొత్తం కూడా చర్చ జరిగింది. దక్షిణ భారతం మొత్తం కూడా ఇదే చర్చ జరిగింది. ఇట్లా నేపథ్యంలో గతంలో పళనిస్వామి స్టాలిన్ కలిసినటువంటి వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. సో అది ఆ కలిసి అంటే చర్చలు జరిగాయి అర్ధరాత్రి అన్నది షణ్ముగం వర్గం చెప్తోంది. సో మొదటి నుంచి ఏఐడిఎంకేలో ఒక వర్గం పళనిస్వామి విభేదిస్తోంది. మరోవర్ బీజేపీ సిద్ధాంతాలకు ఏఐడిఎంకే చేయగలపడం ఇవన్నీ కూడా ఒక వర్గం అంగీకరించలే. సో ఇట్లాంటి నేపథ్యంలో అప్పుడే ఒక బయటకు వచ్చి ఏఐడిఎంకే నుంచి షణ్ముగం వర్గం బయటకు వచ్చి విజయ్కు మద్దతు ఇస్తామని కొన్ని లీక్స్ కూడా బయటకు వచ్చాయి. బట్ అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు, మేము విజయ్కి మద్దతు ఇవ్వట్లేదన్నారు. బట్ ఫైనల్గా విజయ్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏఐడిఎంకేలో చీలికొచ్చింది. మాదే అసలైన ఏఎండిఎంకే అని వాళ్ళు ఈరోజు షణ్ముఖం వర్గం చేస్తున్నటువంటి ప్రకటన. సో పళనిస్వామి ఇక ఒంటరైపోతున్నారా? పళనిస్వామి రాజకీయ భవిష్యత్తు ఒక క్వశ్చన్ మార్క్లో పడిపోతుందా? తమిళనాట రాజకీయాలు మాత్రం చాలా రసవతరంగానే నడుస్తున్నాయని చెప్పాలి. విజయ్ కొత్త రాజకీయానికి తెర తీసిన తర్వాత ఏఐడిఎంకేనే ఇక టీవీకేలో కలవబోతోందా? డిఎంకే వర్సెస్ టీవీకే లాంటి ఎపిసోడ్ రాబోతోందా? చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. విజయ్ ఎన్నికల శైలి కూడా రైట్. రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్. రామ్మోహన్ రావు గారు, విజయ్ ఎన్నికల శైలి కూడా ఇందాక అంటే గతంలో నేను చాలాసార్లు మాట్లాడాను, మీరు కూడా దీన్ని ఏకీభవించారు. డిఎంకే వర్సెస్ విజయే ఉన్నది, అటు కేంద్రం వర్సెస్ విజయ్, ఈ రెండింటితో ఫైట్ చేశారు. ఆ ఫైట్కి తగ్గట్టుగానే విజయ్ ఈరోజు అధికారంలోకి వచ్చారు. కానీ ఇక పాయింట్ ఏంటంటే అసలైన ఏడిఎంకే ఇదే. సో ఇక నేనే ప్రధాన ప్రతిపక్షం అన్నటువంటి స్థాయిలోనే ఏడిఎంకేని లెక్క పెట్టకుండా విజయ్ ఎన్నికల ప్రచారం జరిగింది. విజయ్ ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు కూడా చేశారు. ఎక్కడ ఏడిఎంకేని టార్గెట్ చేయలేదు. బట్ ఇక నుంచి ఇక టీవీకేనే ప్రధాన భూమిక పోషించబోతుందా తమిళనాడు రాజకీయాల్లో? సో భవిష్యత్తులో ఏడిఎంకే కనుమరుగు కాబోతోందా? పళనిస్వామి రాజకీయ భవిష్యత్తుగా ఇక్కడతో పరిసమాప్తం అవుతుంది అనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, ఒక పార్టీ పోవడం కానీ రావడం కానీ ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు 4 సీట్లు తక్కువైనంత మాత్రాన లేకపోతే ఎక్కువైనంత మాత్రాన మొత్తం కలకాలం నిలుస్తుందని అనుకోలేదు. నిన్ననే ప్రధానమంత్రి మోడీ గారు ఒక మంచి ప్రకటన చేశారు. ఏమనంటే కేవలం దేశంలో 2 సీట్లు వచ్చినప్పుడు తెలంగాణలో ఒకటి, మిగతా రాష్ట్రంలో ఒకటి వస్తే ఇవాళ దేశవ్యాప్తంగా మొన్నటి దాకా అంత 2019 303 సీట్లు సాధించుకున్నాం. ఇప్పుడు తక్కువైంది. కానీ మొత్తం మీద బీజేపీ భవిష్యత్తు ఎట్లా మారింది చూసింది కదా. ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి 415 సీట్లు, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు 415 సీట్లు వచ్చింది. రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి. అందుకే పార్టీలు చనిపోవడం ఉండదు, కానీ ఏమంటే ఉనికి కోల్పోవడం ఉంటుంది. చాలా ఉనికి కోల్పోవడం అంటే ఉదాహరణ తెలుగుదేశం పార్టీ కదా, తెలంగాణ ఆల్మోస్ట్ ఉనికి కోల్పోయింది. కార్యకర్తలు ఉన్నారు కానీ నాయకులు లేరు. ఇట్లాంటి పార్టీల భవిష్యత్తు ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడికి వస్తాం, తమిళనాడుకు వస్తే నిజమండి. తమిళనాడులో ఇంతకు ముందు ఒకసారి ఎన్నికల ముందు పరిణామాలు గమనిస్తే ఇప్పుడు పరిణామాలు మనకు ఆశ్చర్యం కనిపించవు. ఎందుకంటే ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం మొత్తం అంతా కూడా రాహుల్ గాంధీని వ్యతిరేకించుకుంటూ